హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినప్పుడు ప్రైస్ అనేది సిపిఆర్ అనేది నిన్నటి సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. బట్ ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. పర్టికులర్గా ప్రీవియస్ డే హై పైన ప్లస్ R1 పైన ఓపెన్ అయింది. ఇలాంటి సందర్భంలో మనం ట్రెండింగ్ డే ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇక్కడ మనకు వర్జిన్ సిపిఆర్ అయితే ఉండడం జరిగింది. బట్ ఇది ఇనిషియల్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఇక్కడికి ప్రైస్ అనేది రీచ్ అయింది కాబట్టి ఇక్కడ రిజెక్షన్స్ రాలేదు. సో ఫస్ట్ సెకండ్ క్యాండిల్ ఇక్కడ రిజెక్షన్స్ రావడానికి ప్రయత్నం జరిగింది. బట్ దీని లో కింద మనకు ఎలాంటి ట్రేడ్ అయితే రాలేదు. సో ఫర్దర్గా ర్యాలీ అయితే కంటిన్యూ కావడం జరిగింది. సో ఇట్లాంటి టైప్ దీన్ని ట్రెండీ డే అంటారు. సో ఇలాంటి ట్రెండీ డేలో జస్ట్ సింపుల్గా ఎప్పుడైనా ఎక్కడికైనా పుల్ బ్యాక్ వస్తుంది అంటే సెకండ్ క్యాండిల్ స్లైట్గా పుల్ బ్యాక్ అనుకుందాం. సో ఈ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలి. ఇలా ట్రేడ్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ టార్గెట్ నెక్స్ట్ పైవట్ అనేది అవుతుంది. సో R2 అది ఈజీగా అచీవ్ కావడం జరిగింది. బట్ మనకు రిస్క్ టు రివార్డ్ అనేది 1:1 మాత్రమే ఉన్నది. సో కాబట్టి అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం 1:1 మనం ట్రేడ్ అయితే ప్రిఫర్ చేయము. సో సిపిఆర్ ప్రకారం నో ట్రేడ్. బట్ ఈరోజు ఎలాగో అందరూ ఎక్స్పెక్టేషన్స్ డౌన్ సైడ్ ఉంటుంది అనుకున్నాం. హెవీ గ్యాప్ అప్ తోటి ఓపెన్ కావడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో ఎక్కడైనా రిజెక్షన్స్ కోసం చాలామంది వెయిట్ చేయడం జరిగింది. బట్ అలాంటి రిజెక్షన్ ఏది రాలేదు. కెమెరాల ఇండికేటర్ని యాడ్ చేసి చూసినప్పుడు కెమెరాల ఇండికేటర్ ప్రకారం కూడా ప్రైస్ అనేది H4 పైన ఓపెన్ కావడం జరిగింది. H4 పైన ఓపెన్ అయినప్పుడు మనం ఎలాంటి ట్రేడు తీసుకోము. సో సిపిఆర్ ప్రకారం నో ట్రేడు, కెమెరాల ప్రకారం నో ట్రేడు. ఇక ప్రైస్ యాక్షన్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ప్రైస్ యాక్షన్ ప్రకారం మనం సప్లై డిమాండ్ ప్రకారం మనం ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది. ఆ జోన్ అయితే ఇమీడియట్గా ఇనిషియల్ అంటే ఫస్ట్ 15 అవర్స్ హాఫ్ అన్ అవర్ లోపలనే దాన్ని బ్రేక్అవుట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ట్రేడ్ ఎలాంటిది ఎగ్జిక్యూటివ్ కాలేదు. సో తర్వాత ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు 14th రోజు ఇవ్వడం జరిగింది. 14th రోజు ఇక్కడ ఒక జోన్ ఉందని చెప్పి మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఒక 12 పాయింట్స్ తోటి ఒక జోన్ ఉంటుందని చెప్పి డిస్కషన్ చేయడం జరిగింది. సో ఆ జోన్ అనేది ఈరోజు వర్కౌట్ అయింది. చూడండి. సో ఈ టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు 820 దగ్గర రిజెక్షన్స్ ఫస్ట్ అలాగే సెకండ్ టైము 2 సార్లు రిజెక్షన్స్ రావడం అయితే జరిగింది. 1:2 ఈజీగా అచీవ్ కావడం జరిగింది. సో అలాగే ఇక్కడ మనం 15,770 ఒకవేళ దాని కింద బ్రేక్అవుట్ అయితే డౌన్ ట్రెండ్ రావడానికి పాసిబిలిటీ ఉండేది. బట్ రాలేదు. ఈ 15,770 అనేది అవర్లీ బేస్ లైన్, ఇచ్చుముఖిలో అవర్లీ బేస్ లైన్. దీని కింద ఏదైనా ఒక 5 minutes క్యాండిల్ ఇట్లా క్లోజ్ అయితే డెఫినెట్గా డౌన్ సైడ్ రావడానికి ప్రాబబిలిటీ ఉండేది. కానీ క్యాండిల్ అనేది అక్కడ ఏది క్లోజ్ కాలేదు. అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. మనం ఏదైతే ఒక జోన్ అంటే మొన్న ఇచ్చిన జోను ఇది ఇమీడియట్గా బ్రేక్అవుట్ అయినప్పుడు సప్లై జోన్ కాస్త మళ్ళీ డిమాండ్ జోన్గా మారుతుందని చెప్పి మనం గతంలో డిస్కషన్ చేసుకుంటుంటాం ఎప్పుడు డైలీ. సో ఆ జోన్ ప్రకారం మళ్ళీ ప్రైస్ అనేది ఈ లెవెల్కి వచ్చినప్పుడు చూడండి, మళ్ళీ ప్రైస్ అనేది ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఇమీడియట్గా 18 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి సో ఈజీగా మనకు మోర్ దెన్ 36 పాయింట్స్ అయితే రివార్డ్ అయితే రావడం జరిగింది. సో ఇలా సో జోన్స్ డ్రా చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా అంటే అవి డ్రా చేసి వదిలేస్తే ప్రైస్ అనేది ఎప్పుడైనా అక్కడికి వచ్చినప్పుడు మనకు అలర్ట్గా ఉంటాం. సో ఇక్కడ ఒక జోన్ ఉంటుంది, ఇక్కడ ఒక జోన్ ఉంది కాబట్టి ఇక్కడ రిజాక్షన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సరే ఆ జోన్లో మనం ట్రేడ్ తీసుకోనప్పటికీ అంటే ఒకవేళ మనం డ్రా చేసింది 15 minutes అవర్లీ టైం ఫ్రేమ్లో అయితే 5 minutes టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ తర్వాత ట్రేడ్ తీసుకుంటే జస్ట్ మనకు ఆ 5 minutes క్యాండిల్ యొక్క స్టాప్ లాస్ మాత్రం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, కానీ కన్ఫర్మేషన్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నది ఈ సెకండ్ క్యాండిల్ అనేది మనం ఈ క్యాండిల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రెసిస్టెన్స్ జోన్ అనుకున్నప్పుడు ఇక్కడ రాలేదు. దీని లో కింద అంటే ఒకవేళ కన్ఫర్మేషన్ తీసుకుంటే
దీని లో కింద ట్రేడ్ అయితే రాలేదు. ఒకవేళ మనం డైరెక్ట్ ఇక్కడే ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ హిట్ అయింది. సరే అన్ని సందర్భాల్లో ఇది వర్కౌట్ అవుతుందా అంటే కాకపోవచ్చు. బట్ మనం ఇక్కడ చేయాల్సింది ఏంటిదంటే మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో జోన్ డ్రా చేసుకున్నప్పుడు 5 minutes టైం ఫ్రేమ్లోకి షిఫ్ట్ అయ్యి కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకుంటే మనకు అంటే ఏదైనా ఒక 5 minutes క్యాండిల్ అక్కడ రిజెక్షన్స్ వస్తే దాని హై మీదకి వెళ్ళి లేదా దాని లో మీద నుంచి మనం ట్రేడ్ గిట్ట తీసుకున్నట్టయితే డెఫినెట్గా మనకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా అంటే ఎప్పుడైనా ఇట్లా మనకు స్టాప్ లాస్ హిట్ అయ్యే సందర్భాల నుంచి మనం బయటపడడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. పర్టికులర్గా ఇంకా ఇనిషియల్ అవర్స్లో ఇనిషియల్ బ్యాలెన్స్ పీరియడ్లో ఇలాంటి ట్రేడ్స్ మనల్ని కాపాడుతాయి. ఇక రేపటి రోజున జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ఇక్కడ ఇంకొక జోన్ ఉంది 15,880 దగ్గర ఇంకొక జోన్ ఉంది నియర్లీ 15 పాయింట్స్ తోటి ఒక ఆల్రెడీ డిమాండ్ జోను. బట్ ఇప్పుడు సప్లై జోన్గా యాక్ట్ అవుతుంది. ప్రైస్ అనేది దాని కిందికి వచ్చేసింది కాబట్టి సో ఇది సప్లై జోన్గా యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఒక పాసిబుల్ సప్లై జోన్ ఉంది. అలాగే ఇక్కడ ఒక ఇది డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. ప్రైస్ అనేది పైకి వచ్చేసింది, గ్యాప్ అప్లో ఓపెన్ అయింది కాబట్టి. సో ఇక్కడ 15,680 దగ్గర ఇంకొక 12 పాయింట్స్ తోటి ఇంకొక డిమాండ్ జోన్ ఉన్నది. సో ఈ జోన్స్ను మార్క్ చేసుకోండి. అవి రేపే రావచ్చు లేదా అప్కమింగ్ డేస్లలో ఎప్పుడైనా రావచ్చు. సో అక్కడికి వచ్చినప్పుడు ప్రైజెస్ అనేది 15 minutes ఇప్పుడు మనం ఇది డ్రా చేసింది 1 hour 15 minutes టైం ఫ్రేమ్లో. సో అలాంటి సందర్భంలో ఒక 5 minutes క్యాండిల్ వెయిట్ చేయండి. ఆ జోన్ దగ్గర 5 minutes క్యాండిల్ అనేది రిజెక్షన్ అవుతుందా లేదా దాన్ని బ్రేక్అవుట్ చేసుకుంటూ స్టాప్ లాస్ హిట్ అవుతుందో మనకు తెలుస్తుంటుంది. సో 5 minutes వెయిట్ చేస్తే మనకు క్లియర్గా మనకు ఒకవేళ రిజెక్షన్ వచ్చింది అనుకోండి, సో మనకు స్టాప్ లాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ కన్ఫర్మేషన్గా మనకు ప్రాఫిట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆప్షన్ చైన్ డాటాలోకి వెళ్ళినట్టయితే నిఫ్టీ యొక్క కాల్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది, 16,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,500 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,900 దగ్గర ఉంది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వేస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో 16,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది రేపటి రోజున. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది. ప్రైజెస్ అనేవి పర్టికులర్గా ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్, ఇక్కడ నుంచి షార్ట్ బిల్డప్ ఉంది. సో మనం ఇక్కడ ఏమీ చెప్పలేము. పుట్ సైడ్ డాటాను పరిశీలిస్తే మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. సో పుట్ సైడ్ డాటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,500 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,800. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,700. సో నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్టు ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. కాబట్టి 15,800 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డిక్రీజ్ అవుతూ ఉన్నది. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే రేపటి రోజున పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీరు పాజిటివ్ అని చెప్తారు, నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ అని చెప్తారు, పాజిటివ్ అవుతుంది అంటే సో ఈ డేటా మొత్తం ఓన్లీ మార్నింగ్ అవర్స్ వరకు మాత్రమే పనిచేస్తుంది. మార్నింగ్ అవర్స్లో చేంజ్ కావడానికి కూడా పాసిబిలిటీస్ ఉంటుంది. ఇంకా పర్టికులర్గా ఇంకేదైనా హాలిడేస్ వచ్చినాయి అనుకోండి మధ్యలో, సో ఈ డేటాకి సిగ్నిఫికెన్సే ఉండదు. పర్టికులర్గా గ్లోబల్గా కాకుండా ఓన్లీ మన ఇండియాలో మన ఎన్ఎస్సి బిఎస్సిలో ఏదైనా హాలిడేస్ వచ్చినప్పుడు డెఫినెట్గా బయట మార్కెట్లు నడుస్తున్నప్పుడు వాటి ఇంపాక్ట్ తెల్లర వరకు చేంజ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో ఇది 100% ఈ డేటా మనం పాజిటివ్ అంటే పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ అంటే నెగిటివ్ ఉండాలని రూల్ అయితే ఏమీ లేదు. సో గ్లోబల్గా మార్కెట్లు ఏదైనా హాలిడేస్ వచ్చినప్పుడు, ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు, ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ డేటా మొత్తం వయలేషన్ అవుతుంది. సో ఈ నార్మల్ డేస్లలో ఈ డేటా పర్టికులర్గా మార్నింగ్ అవర్స్ వరకు అంటే 2 hours వరకు 10:30, 11:30 వరకు ఈ డేటా అనేది పనిచేయడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. తర్వాత మళ్ళీ మార్కెట్లోకి కొత్తగా ట్రేడర్స్ అంటే వాళ్ళు ఇంట్రాడే పర్పస్లో ఎంటర్ అవుతుంటారు కాబట్టి అప్పుడు డేటా చేంజ్ అవుతుంటుంది. ఆ డేటాను కన్సిడర్ చేసుకుంటూ మనం ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది ఒక
వ్యూ మాత్రమే, అంటే ఇలా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పడానికి మాత్రమే పనికొస్తుంది. సో ఖచ్చితంగా ఈవెంట్స్, హాలిడేస్ ఇలాంటివి న్యూస్ ఉన్నప్పుడు మాత్రం ఈ డాటా వైలేషన్ కావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది, ఇది గమనించగలరు. ఇచ్చిముఖి ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ పైన, కన్వర్జేషన్ లైన్ పైన ఉన్నది. సో ఇది బుల్లిష్నెస్, ఇది సైన్ ఆఫ్ ది బుల్లిష్నెస్. ఫ్యూచర్ కుమ కూడా బుల్లిష్లో ఉన్నది కాబట్టి ఇది బుల్లిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. సో రేపటి రోజున ఈ హైస్, ఈ రెసిస్టెన్స్ ఆల్రెడీ బ్రేక్ అయితే ఫర్దర్గా నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 15,960 ఆ దగ్గర ఉంటుంది కాబట్టి నియర్లీ 16,000 వరకు వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. ఇది అప్ సైడ్ సినారియో. ఇన్ కేస్ మళ్ళీ ఏదైనా న్యూస్ వచ్చి గ్లోబల్గా వీక్నెస్ ఉంటే, సో మళ్ళీ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ 1 సెకండ్ ఈ లెవెల్ చూడండి, బేస్ లైన్ అంటే 15,700 అనేది, 15,700 అనేది ఇంపార్టెంట్ రోల్. నిన్న మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం. దీనిపైన ఉంటే బుల్లిష్నెస్ ఉంటుంది, దీని కింద ఉంటే బెరిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉంటుందని చెప్పి. సో 15,700 లెవెల్ అనే దాని కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫర్దర్గా మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది 15,600. ఇన్ కేస్ అది కూడా బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి, ఈ క్లౌడ్ టచ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నది. 15,500 వరకు రావడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్న లెవెల్. సో అప్ సైడ్ 16,000, డౌన్ సైడ్ 15,500. బట్ 15,700 అనేది కీ లెవెల్. అది దానిపైన ఉంటే అప్ సైడ్, దాని కింద ఉంటే డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. డౌన్ సైడ్ మీన్స్ మనం ఇంట్రాడేలో మాట్లాడుకుంటున్నాం. సో ఓవరాల్గా మార్కెట్ అయితే బుల్లిష్. సో మనం ఆల్రెడీ ఎప్పుడు డిస్కషన్ చేసుకుంటాం, మన ఇచ్చిముఖి వీడియోస్ కానీ ఇచ్చిముఖి స్ట్రాటజీలు కానీ తెలిస్తే డెఫినెట్గా మార్కెట్ బుల్లిష్ ఉంటుందని తెలుస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్ గుమ్మో బుల్లిష్లో ఉన్నది, క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది, ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ఉంటుంది. కన్వర్జేషన్ లైన్ పైన ఉన్నంతసేపు ప్రైజు బుల్లిష్ ఉండడానికే అవకాశం అయితే ఉంటుంది. సరే అవర్లీలో చూద్దాం. సో అవర్లీలో చూసినప్పుడు మనకు ప్రైస్ అనేది క్లౌడ్లో ఉండడం జరిగింది. క్లౌడ్లో ఉన్నప్పుడు న్యూట్రల్ బుల్లిష్. సో మనం ఏమీ చెప్పరాదు. సో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ క్లౌడ్ను బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్తే ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 15,960 ఆ లెవెల్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ బేస్ లైన్ కింద ఓపెన్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 15,760 లెవెల్ కింద ఓపెన్ అయితే ఫర్దర్గా డౌన్ సైడ్ ఉండడానికైతే. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ను, ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే, సో నిఫ్టీ తోటి డిఫరెంట్గా ఉండడం జరిగింది చార్ట్ అనేది. నిన్నటి సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోవర్ వాల్యూ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. బట్ సిపిఆర్ విడ్త్ అనేది కొంచెం వైడ్గా ఉన్నది, కంపేర్ టు నిఫ్టీతో పోల్చుకున్నప్పుడు వైడ్గా ఉన్నది. సో మళ్ళీ పర్టికులర్గా ఈ ప్రీవియస్ డే హై కానీ R1 కానీ ఈక్వి డిస్టెన్స్లో ఉన్నాయి. ఈక్వి డిస్టెన్స్లో ఉన్నప్పుడు మనం ఆల్రెడీ డిస్కషన్ చేయడం జరిగింది, చాలాసార్లు డిస్కషన్ చేయడం జరిగింది. సైడ్ వేస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. పర్టికులర్గా ఒక R1 దగ్గర కానీ లేదా ప్రీవియస్ డే హై దగ్గర కానీ రిజెక్షన్స్ రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉంటుంది. సో రిజెక్షన్స్ వచ్చినప్పుడు సో మళ్ళీ సిపిఆర్కి ప్రైస్ అనేది మూవ్ అవుతుందని చెప్పి మనం చాలాసార్లు డిస్కషన్ చేయడం జరిగింది. సో అలానే జరిగింది. బట్ ఇక్కడ తేడా ఏంటంటే ప్రైస్ అనేది సో ప్రీవియస్ డే హై దగ్గర కానీ లేదా R1 దగ్గర కానీ రిజెక్ట్ కాకుండా సో మధ్యలో రిజెక్ట్ కావడం జరిగింది. సో మన సిపిఆర్ ప్రకారం అయితే ట్రేడు ఇక్కడ అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం ఇక్కడ తీసుకోవాలి. మనం సిపిఆర్ దగ్గర ఇక్కడ రిజెక్షన్స్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం. సెల్ సైడ్ వెళ్తాం. సెల్ సైడ్ వెళ్తే ఇక్కడ ఎంట్రీ అవుతుంది, ఇక్కడ ఎంట్రీ లభిస్తుంది. ఎంట్రీ లభిస్తే తర్వాత స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. స్టాప్ లాస్ అనేది హిట్ కావడం జరిగింది. సో ఒకవేళ కొంచెం స్టాప్ లాస్ అనేది ఇంకెవరైనా పైకి తీసుకున్నట్టయితే ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో అంటే కొంచెం పైకి తీసుకున్నట్టయితే వారి యొక్క స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు. జనరల్గా మనం ఎవరు అంటే మార్కెట్ బుల్లిష్లో వెళ్తుంది, నిఫ్టీ అనేది బుల్లిష్లో వెళ్తుంది కాబట్టి సో ఎవరు నాకు తెలిసి అంటే ఎక్కువసేపు వెయిట్ చేసి ఉండకపోవచ్చు. స్టాప్ లాస్ హిట్ అయింది అకార్డింగ్ టు దిస్ ప్రకారం, సిపిఆర్ ప్రకారం. క్యామరిల్లా ప్రకారం ప్రైస్ అనేది H4 పైన ఓపెన్ అయింది. H4 పైన ఓపెన్ అయినప్పుడు మనం ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయము.
సో మళ్ళీ తర్వాత ఎప్పుడైతే H4ను బ్రేక్అవుట్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. అంటే అకార్డింగ్ టు మనం డిస్కషన్ చేసిన స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ ట్రేడ్ ఆపర్చునిటీ మనకు లభిస్తుంది. బట్ ఇది అనేది ఆఫ్టర్ 2 o'clock తర్వాత రావడం జరిగింది. 2 o'clock తర్వాత వచ్చింది కాబట్టి ఈ ట్రేడ్ను కూడా కన్సిడర్ చేయము. సో ఈరోజు చాలామంది మార్కెట్ను అలా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ నిన్న గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది లాస్ట్ ట్రేడ్లో. సో ఇప్పుడు గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. సో ఎక్కడికి వెళ్తుంది అనేది ఒక క్లారిటీ లేని సందర్భంలో చాలామంది నో ట్రేడ్ తోటే ఉండడం జరిగింది. సో అదే బెటర్. సో ఇలాంటి సందర్భంలో పర్ఫెక్ట్ డైరెక్షన్ లేనప్పుడు ట్రేడ్ చేయకపోవడమే ఉత్తమం. నో ట్రేడ్ ఈజ్ ఆల్సో ఒక ట్రేడ్. ఒకసారి ప్రైస్ యాక్షన్ ప్రైస్ సప్లై డిమాండ్ ట్రేడ్ ప్రకారం చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఒక వర్జిన్ సిపిఆర్ అయితే ఉండడం జరిగింది నిన్నటి రోజున. ఈ వర్జిన్ సిపిఆర్ ఇది మేబీ ఈరోజు వస్తుంది అనుకున్నాం, ఇక్కడికి రాలేదు. మేబీ రేపటి రోజున రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. వన్స్ ఇక్కడికి వస్తే మాత్రం ప్రైస్ అనేది డెఫినెట్గా రియాక్షన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ జోన్ కూడా ఒక మన సప్లై జోన్గా మార్క్ చేసుకోండి. ఐ మీన్ సప్లై జోన్ అంటే ప్రైస్ అనేది దీని కింద ఉంటే సప్లై జోన్ అవుతుంది, దీనిపైన ఉంటే డిమాండ్ జోన్ అవుతుంది. సో ప్రైస్ ఎక్కడ మూవ్ అవుతుందని దాని ప్రకారం మీరు సప్లై లేదా డిమాండ్ జోన్ కన్సిడర్ చేయండి. సో ఇక సప్లై డిమాండ్ గురించి మనం మార్క్ చేసినట్టయితే మనం నిన్న ఒక జోన్ ఇవ్వడం జరిగింది. సో ఈ జోన్కి వచ్చినప్పుడు ప్రైస్ అనేది ఇక్కడ 40 పాయింట్స్ ఈజీగా మోర్ దెన్ 80 పాయింట్స్ పైన మన రివార్డ్ అయితే రావడం జరిగింది. సో అన్ని జోన్లు వర్కౌట్ అవుతాయి అంటే సరే మన నిఫ్టీలో జోన్ వర్కౌట్ కాలేదు, బ్యాంక్ నిఫ్టీలో వర్కౌట్ కావడం జరిగింది. సో ఇలా జోన్స్ డ్రా చేసి పెట్టుకోండి. ఏదైనా 5 minutes టైం ఫ్రేమ్లో మనకు అక్కడ కన్ఫర్మేషన్ దొరికినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ ప్రైస్ అనేది రిజెక్షన్స్ అవుతున్నాయి, పర్టికులర్గా ఈ క్యాండిల్లో రిజెక్షన్స్ అవుతున్నాయి. సో మనం ఇక్కడ ఎంటర్ తీసుకుంటాం. స్టాప్ లాస్ అనేది ఇక్కడ కొంచెం స్టాప్ లాస్ ఇంక్రీజ్ అవుతుంది, బట్ కన్ఫర్మ్గా మన యొక్క టేక్ ప్రాఫిట్ అనేది కూడా తగ్గిపోతుంది. 1:2 ఉంటే 1:1.5 తగ్గించుకోవడం జరుగుతుంది. సో ఇలా ట్రేడ్స్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. సో రేపటి రోజున మళ్ళీ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే, సో ఇదొక వర్జిన్ సిపిఆర్ ఒక జోన్ ఉన్నది, దీనిపైన ఇంకొక జోన్ ఉన్నది. సో ఇవి రెండు సప్లై జోన్స్. డిమాండ్ జోన్స్ గురించి వస్తే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. సో డైలీ మన వీడియోస్ మన అబ్జర్వేషన్ మీరు చూసినట్టయితే మనం ఎక్కడ జోన్స్ డ్రా చేస్తున్నాం, ఏ ప్రైస్ దగ్గర జోన్స్ డ్రా చేస్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇవి ఫస్ట్ టైం కాబట్టి రెండోసారికి మేబీ ఇంకొకసారి టచ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నది, మేబీ బ్రేక్అవుట్ కావడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నది. ఒక 60% ప్రాబబిలిటీ అయితే ఉన్నది రెండోసారి రియాక్షన్ కావడానికి. కాబట్టి ఈ జోన్ కూడా ఇది డిమాండ్ జోన్ అవుతుంది. ఇప్పుడు ఇది డిమాండ్ జోన్ కన్సిడర్ చేయండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35.5 దగ్గర ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకే రోజు ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 35,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది, అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు పర్టికులర్గా ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉంది, ఇక్కడ వరకు షార్ట్ బిల్డప్ ఉంది. సరే మనం పుట్ సైడ్ డేటాను కన్సిడర్ చేద్దాం. సో అకార్డింగ్ టు పుట్ సైడ్ డేటాలో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 33 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34.5 దగ్గర ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి 33,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉంటుంది, రేపటి రోజున పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఒకసారి ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేద్దాం. సో అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది క్లౌడ్ పైన ఉన్నప్పటికీ బేస్ లైన్ కింద ఉన్నది. కాబట్టి స్లైట్గా అంటే షార్ట్ టర్మ్లో బేరిష్నెస్ కనబడుతుంది.
చూడండి బేస్ లైన్ అనేది ఎంత స్ట్రాంగ్ రిజెక్షన్గా పనిచేసిందో. సో ప్రైస్ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఇక్కడ రిజెక్షన్స్ వచ్చేసి డౌన్ సైడ్ రావడం జరిగింది. సో రేపటి రోజున ప్రైస్ అనేది ఈ బేస్ లైన్ కిందనే ఉంటే, బేస్ లైన్ కిందనే ట్రేడ్ అయితే డెఫినెట్గా మళ్ళీ డౌన్ సైడ్ కంటిన్యూ కావడానికి, ఐ మీన్ డౌన్ సైడ్ మీన్స్ మైనర్ పుల్ బ్యాక్ ఇక్కడ వరకు, అంటే ఈ క్లౌడ్ లోపలికి రావడానికైతే పాసిబిలిటీస్ ఉంటుంది. 34,947 కింద ట్రేడ్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది. ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో 33,200 వరకు రావడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. ఒకసారి ఈ లెవెల్ కూడా అంటే 33,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది వన్స్ ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే. లేకపోతే ఈ విత్ ఇన్ ద ట్రేడింగ్ రేంజ్ లోపలనే, అంటే బేస్ లైన్కును ఈ మారుబోజు క్యాండిల్కు లోకు మధ్యలోనే ఇలా ట్రేడ్ కావడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ సినారియో మాట్లాడుకున్నట్టయితే, గ్యాప్ అప్ సినారియో ఓపెన్ అయితే ఫర్దర్గా నెక్స్ట్ టార్గెట్ ఇది కన్వర్జేషన్ లైన్ ఏంటిది 35,171, అంటే నియర్లీ 200 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇన్ కేస్ దీనిపైన ఓపెన్ అయింది అనుకోండి, ఈ కన్వర్జేషన్ లైన్ పైన ఓపెన్ అయితే నెక్స్ట్ టార్గెట్ 36,000. సో మనకు ఆప్షన్ చైన్ డేటా కూడా అదే రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి మేబీ అప్ సైడ్లో 36,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది, డౌన్ సైడ్లో 33 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. బట్ ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ సస్టైన్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. సో ఈ లైన్స్ను డ్రా చేసుకొని ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేయండి. డెఫినెట్గా గుడ్ రిజల్ట్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇక అవర్లీలో చూసినట్టయితే అవర్లీలో బేరిష్నెస్ మనకు కనబడుతుంది. సో ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. సో ఒకవేళ ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయితే నెక్స్ట్ ఎక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఈ బేస్ లైన్ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఈ బేస్ లైన్ వచ్చేసి 35,107, అంటే ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇన్ కేస్ దీనిపైనే ఇక్కడ మన క్లౌడ్ ఉంది కాబట్టి దీన్ని లెవెల్ ఓవర్ లెవెల్ కింద మనం కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ వరకు కూడా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ దగ్గరకు వచ్చిన ప్రైస్ ఇక్కడ వరకు కూడా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 35,200 సేమ్ మనకు డే క్యాండిల్లో కన్వర్జేషన్ లైన్, డే క్యాండిల్లో ఈ లైన్ అనేది, అంటే ఇక్కడ ఈ ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ కాబట్టి ఇక్కడ వరకు కూడా రావడానికి పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని ఒక్కసారి మార్క్ చేసుకోండి. ఇక్కడ డౌన్ సైడ్ సినారో ఒకవేళ దీని కింద క్లోజ్ అయితే, అంటే దీని కింద ట్రేడ్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. అది బ్రేక్అవుట్ అయితే 33,000 వరకు వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సినారియో. అలాగే ఇంట్రాడే పర్పస్లో, ఎడ్యుకేషనల్ పర్పస్లో కొన్ని స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.